మాట్లాడదాం ప్లీజ్. అసలు ఆ మందు కూడా నాది కాదు బ్రదర్. నా కజిన్ గారి బ్యాచిలర్ పార్టీ అంటే తీసుకెళ్తున్నా. నన్ను పంపించండి. ఆవు పులి కథలలో నేను నన్ను పులినా ఆఫ్టర్ ఇన్స్పెక్టర్ని. సరే ఫోన్ చేసుకో. మళ్ళీ రేపు పొద్దున కోర్టులో లాయర్ దొరికితే కష్టం అవుతుంది. అంతేనా? నా దారిని నేను ఊరెళ్తుంటే నాకు ఈ గోలేంటి బ్రదర్? తల బత్తలైపోతుంది. కొంచెం నీళ్ళు తాగు. మంచినీళ్ళు కాదు సార్, మందు కావాలి. కెన్ ఐ హావ్ అ డ్రింక్ ప్లీజ్? ఏయ్, ఇది పోలీస్ స్టేషనా బారా? అరే నా బాటిల్స్ అన్నీ ఉన్నాయి కదా సార్ అక్కడ. అవి సీజ్ చేసినవా? రూల్స్ ఒప్పుకో. అది సీజ్ చేసింది మీరే కదా సార్. ఓపెన్ చేసి 4 డ్రింక్లు వేస్తే ఏమవుద్ది? రూల్స్ రూల్స్ అని దొప్పేస్తున్నారు కదా సార్. ఒక్క పెగ్ సార్ ప్లీజ్. చూడండి సార్ రక్తం. ఆ కానిస్టేబుల్ గారు కొట్టపోతే నేను అసలు గొడవ చేసేవాడిని కాదు. సార్ మా వైఫ్ అసలే ప్రెగ్నెంట్. మా మదర్ క్యాన్సర్ 4th స్టేజ్. వచ్చే క్రిస్మస్ దాకా ఆవిడ ఉంటారో లేదో కూడా తెలియదు. ఒక్క డ్రింక్ సార్ ప్లీజ్. తల బద్దలైపోతుంది సార్. మెడిసిన్ అనుకుని ఇవ్వండి సార్ ప్లీజ్. సార్ హలో, ఏమయ్యా నాయక్, అంతా కంఫర్టబుల్ గా ఉందా అక్కడ? అంత బాగానే ఉంది సార్. మీరు చెప్పినట్టు లోపల కూర్చోబెట్టాను సార్. అంత బాగానే ఉంది సార్. ఒక్క పెగ్గి కదా సార్ అడుగుతున్నాను. మరేంట గోలేంటి వెనకాల అరుస్తున్నాడు ఎందుకు వాడు? లేదు, ఏం లేదు సార్. సార్, మెడికేషన్ అంతా బాగానే చూసుకున్నాం ప్లీజ్ సార్. 20 బాటిల్స్ ఉన్నాయి సార్ అక్కడ. బాగానే ఉందంటున్నావు, వాడేమో చచ్చిపోతాను సార్. ప్లీజ్ సార్, కాళ్ళు పట్టుకోమంటారా? వాడు ఒక్క కేసు సార్ పెగ్గింగ్ సార్. సార్ what is this? తల బద్దలైపోతుంది సార్. ఒకే ఒక డ్రింక్ సార్ ప్లీజ్ సార్. వాడి గోలేంటి, వాడికి ఏం కావాలో ఇచ్చి పారుతూ పండి అయ్యా ముందు. అలాగే సార్. సార్ that's- కూలింగ్ వాటర్ లేదు, పర్లేదా? ఉన్నదంతా తాగుతాడు, నువ్వు వెళ్ళు. సీజ్ చేసింది నేనే, సీల్ ఓపెన్ చేసేది నేనే. ఈ విషయం కానీ బయటికి తెలిసిందనుకో, నీతో పాటు నన్ను కూడా పక్క సెల్లో కూర్చోబెడతారు. కొంచెం మెండి సార్, కొంచెం. అరణి, సీల్ వేసేమను, నెంబర్ మార్చొద్దు. అలాగే సార్. ఇది కూడా తీసుకెళ్ళి. ఏంటి ఇంకా ఎవరికి ఫోన్ చేసుకోవాలో డిసైడ్ చేసుకోలేదా? అదే చూస్తున్నా. యాక్చువల్లీ నాకు రా ఓకే సార్. థ్యాంక్స్ ఫర్ ద డ్రింక్. నాకు థ్యాంక్స్ అక్కర్లేదు కానీ ఐజీ గారు నీకెలా తెలుసు? ఏ ట్రాన్స్ఫర్ అనగాల? ఇక్కడే పుట్టి పెరిగినోడు నాకెందుకు? పోనీ సస్పెన్షన్ ట్రై చేయమంటావా? జోక్. బలిసి కొట్టుకుంటున్నావు. సార్ ఎన్ని గంటలకు మెడికల్ టెస్ట్? 9:30కి సార్. సార్ మా సారు పొద్దునే వస్తా. ఎస్ సార్. సార్
స్టేషన్లో కూర్చోపెట్టి మందు పోసావా? సిగ్గులేదు? పైగా 15 ఏళ్ల సర్వీస్. సిఐ చెప్తే చేసేయడమేనా? చేయను అని చెప్పలేవా? పెళ్ళి 10 ఏళ్ళైంది. నేను నేనేమైనా అనగలుగుతున్నానా? పెడితే తింటున్నావు, తిడితే పడుతున్నావు. సీనియారిటీ వాళ్ళు ఏం మారం. ఏదొచ్చినా నా మీద తిప్పేస్తావు నువ్వు. ఈ వైలెన్స్ నాకు నచ్చదు. ఎదురుగా కూర్చో, సామరస్యం కూర్చొని మాట్లాడుకుందాం. అయినా సుగునా మందు పోసాం అన్నావు కానీ వాడి మీద ఎఫ్ఐఆర్ కూడా రాశాను, తెలిసే సంగతి. దాని దెబ్బకి ఏదో 2 వారాలు జైల్లో ఉంటాడు. ఫ్రీడమ్ పోయి ఏదో బుద్ధి జ్ఞానం వస్తాయి. బయటికి రాగానే నా అయ్యారు నా జీవితాన్ని మార్చిన మీరు దేవుడు అండి, మీది ఒక్క ఫోటో ఇప్పించండి, దేవుడి గదిలో పెట్టుకుంటాను అంటాడు. మా ఆవిడతో కలిసిన ఫోటో అయితేనే ఇస్తానని చెప్పు. ఎవరు నీ ఫ్రెండ్స్ అనుకుంటే ఇల్లు? నాకు అదొకటి వందకాయతం కావాలి, ఇది కొనుక్కుని. ఏంటి అమ్మా, బాబుని పక్క తీసుకెళ్ళు. ఆ చెట్టు పొట్ట తీసేసి దీంట్లో పిండు. మరి డబ్బులు? వందంటే 100ఏనా? ఉద్యోగం కదా, నీకోసం దొంగతనాలు చేయాలి. అయినా ఇలాంటి వాళ్ళ దగ్గర కొనకూడదే. ఆ నాగరాజ్ కోట్లో అమ్మితే 10 రూపాయలకి పావలేస్తాడు. ఎలా బతుకుతారు వీళ్ళు? కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలిసి దాన్ని స్మగ్లింగ్ అంటారు. నేను చేసేది సాయం, స్మగ్లింగ్ కాదు. నేను చెప్పేది లా, వినకపోతే ఎలా? చూడు, ఇలా ఫిజికల్గా హ్యాండిల్ చేయకూడదు. ఏదైనా ఉంటే మాట్లాడి తేల్చుకుందాం. ఎప్పుడు మాట్లాడుకుందాం? నేను హాస్పిటల్కి వెళ్ళాలి. దాని విశేషం ఏంటి? వారానికి 2 నైట్ డ్యూటీలు చేయి, వస్తాయి విశేషాలు. ఓకే, అక్కర్లేదు. త్వరగా చెరగట్టుకుని రా, స్టేషన్లో దింపేస్తాం. మరి అక్కడి నుంచి ముగ్గురు మీద ఆధారపడాల్సిన కర్మ నీకేంటి? సొంతంగా నీ కాళ్ళ మీద దర్జాగా నడుచుకుంటూ వెళ్ళిపో. ఎవడడం వస్తాడు, నేను చూస్తాను. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఎక్కడికి? మెడికల్ చెకప్కి. వైఫా? నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట. స్టేషన్లో టాక్ నడుస్తుంది. నేనెవరో తెలుసా? ధర్మేంద్ర. హీరో. सुनोगा वालों, मैं वापस आऊंगा जरूर. నాయక్ వదిలే. తెలీదు కుర్రాడు. వీడికా రాత్రి మందు కలిపి చేసి చెప్పింది? నేను తాగలేదే, మరి కలిపాను అంతే. నువ్వు హాస్పిటల్కి వెళ్ళు. ఈ చిరాకులకేం తక్కువ లేదు. దించు. నిన్న చూడాల్సింది, మొత్తం అంతా ఇప్పేశారు. వరంగల్ ఎక్స్ఎంపీ గారు కొడుకండి. అదే సార్, సెంట్రల్ మినిస్టర్గా కూడా చేశారు కదా జీవన్ కుమార్ గారు. అవునా? వాళ్ళ అబ్బాయే. ఎన్ని రోజులు రాశారు సార్? 7 రోజులు రాశాను. నువ్వు చెప్పావు కదా, 2 వారాలు చేశాను. ఏంటిది 2 వారాలు?
నమస్తే సార్. మీ నాన్నగారు ఫోన్ చేశారు. మీకు స్పెషల్గా ఏమైనా కావాలంటే. స్పెషల్ అంటే ఇబ్బంది పడకుండా మందు సిగరెట్లు చెప్పుంటారు. ఏం అక్కర్లేదు, క్రిస్మస్ దాకా ఉపవాసం ఉంటున్నా. 6లో ఉండగా దీక్షలు ఎందుకుడాని బాబు 2 వారాలు ఏం తినకుండా తాగకుండా ఉండాలంటే జరిగింది మర్చిపోకుండా ఉండాలి కదా. హరిణి ఎక్కడికమ్మా? షాపింగ్కి సార్. పెళ్లి షాపింగా? అవును సార్. సుగుణితో కలిసి వెళ్తున్నావా? దాని మాటలు అస్సలు అనుకో, నీ అభిప్రాయానికి వాల్యూ అవ్వదు, నీకు నచ్చిందే కొనుక్కో. సార్, ఏంటి? వాడెవడో అడవిలో రాళ్ళు పేల్చాడని ఫారెస్ట్ కాంట్రాక్టర్ పట్టుకొచ్చాడు. పాపం అమ్మాయికుల్లా ఉన్నాడు సార్. ఫారెస్ట్ కాంట్రాక్టర్ కాదు సార్, రాళ్ళు పేల్చినాడు. రాళ్ళు పిలిచిన అమ్మాయికి ఏంటమ్మా, ఎలా బతుకుతావో ఏంటో నువ్వు. గన్ పౌడర్ కొట్టేసింది ఎవరు? నేనే సార్. మరి అంత గర్వం దేనికిరా? గర్వం దానికి కాదు సార్, మరి నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు సార్. నాకు కొడుకున్నాడు రా, మరి దాంట్లో గర్వపడడానికి ఏముంది? పెద్దమ్మాయిని ఇంజనీరింగ్ చదివిస్తాను సార్. ఈ విషయంలో గర్వపడచ్చు రే. ఏమయ్య రామస్వామి, అయినా వయసు చూస్తే చిన్నగానే ఉన్నావు. ఇంజనీరింగ్ చదివేంత కూతురుందా? చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది సార్. పిల్లల్ని కూడా ఓ ఉద్యమంలో వెంటనే కనేస్తుంటాడు సార్. గన్ పౌడర్ కొట్టేశాడా లేదా దాని గురించి అడగండి సార్ ముందు. రేషన్ షాప్లో దొరకదు కదా, అందుకే కొట్టేస్తుంటాడు. నీ పేరేంటన్నావు? సెబాస్టియన్ సార్. సెబాస్టియన్. నాకు ఎదిగిన 2 కూతుళ్ళు ఉన్నారు సార్. ఇందాక చెప్పావు. వాళ్ళకి బాత్రూమ్ అయినా ఉండాలి కదా సార్. ఖచ్చితంగా. బ్యాంక్ వాళ్ళు పునాదులు వేస్తే కానీ లోనే ఉన్నారు సార్. అంటారుగా, పునాదులు లేవాలంటే రాళ్ళు కావాలి కదా సార్. పాయింటేగా. అందుకనే పేల్ చేశాను సార్. నాకు జైలుకి వెళ్ళడం కూడా భయం లేదండి. ఈ కాటాటగాడి వాడి పర్సులో కుక్క కదా హీరో సార్. నా కూతుళ్ళు భద్రంగా ఉంటారు, ఒక్క మాట ఇవ్వండి సార్ చాలు. ఇప్పుడే లోపలికి చుట్టారు సార్. నేను వీళ్ళు ఎవరిని నమ్మను సార్, మిమ్మల్ని తప్ప. టచ్ చేశాడా? బీరావు రాసుకో సార్. కేసు దర్యాప్తులో ఉంది, తీవ్ర పరిశోధన జరుగుతుంది, రాసుకో. అలాగే సార్. నువ్వు వెళ్ళిపో. ఏంటి సార్ అరెస్ట్ చేయకుండా రూల్స్ అగేన్స్ట్ గా పంపించేస్తున్నారు? రూల్స్ అగేన్స్ట్ అంటే నేరం చేసిన లోపల కూర్చోబెట్టి మందు పోసి మర్యాదలు చేసే స్టేషన్ అనుకున్నావా ఇది? శ్రీశైలం తహసీల్ రిజర్వ్ ఫారెస్ట్ 2nd డివిజన్ పోలీస్ స్టానా వర్కింగ్ అండ్ భీమ్లా నాయక్, ది మోస్ట్ ఎక్స్పీరియన్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇన్ ద హోల్ డివిజన్. దాట్స్ ద స్పిరిట్ బాయ్స్. రే చెప్తున్నా, ఒక్క క్షణం ఉన్నావంటే కాళ్ళు కిళ్ళు ఎరగొడతాను, వెళ్ళిపో. ఏ సెబాస్టియన్ సార్, రాళ్ళు సరిపోతాయా? లేదు సార్. ఇంకా కావాలా? ఇంకా కావాలి సార్. కొంచెం గన్ పౌడర్ తీసుకో. థ్యాంక్ యూ సార్. కొద్దిగా. రే పాపి, ఎవడో పెట్టట్లేదు, కనీసం నువ్వన్నా పెట్టరా. నమస్కారం. నమస్కారం. ఇది సంస్కారం. మీకు ఎలాగో లేదు, చూపించరా అది. ఏంటది? బెయిల్ పేపర్స్ నిన్నే హైకోర్టు నుంచి తెప్పించుకున్నాను. ప్రతి సోమవారం ఇక్కడికి వచ్చి సంతకం పెట్టి పోమన్నారు. రిజిస్టర్ ఎక్కడ? స్ట్రైట్ గా బయటికి లెఫ్ట్ తీసుకో. రిజిస్టర్ టీ షాప్లో పెట్టారా? కాదు, దాటి ముందుకెళ్ళు. కొమ్మ తీసిపోయిందా ఏంటి? రైట్ తీసుకుంటే కిరాణా కొట్టు వస్తుంది. మన సుబ్బయ్యగా అక్కడే వెంకటరామాయణ కో వాళ్ళు తెలుగు క్యాలెండర్ జరుగుతుంది. దాంట్లో డేట్ చూసి వాళ్ళు శుక్రవారం ఇట్టే తెలిసిపోతుంది. ఇంత దూరం రానక్కర్లా. నేను తాగుతాను కరెక్టే, కానీ శుక్రవారానికి సోమవారానికి తేడా తెలియనంత తాగను. సోమవారం పని ఉంది. అర్జెంట్ పనా? చాలా. రాకైతే మంగళవారం మేము వచ్చి అరెస్ట్ చేస్తాం. ఆ తర్వాత అసలు సంతకం పెట్టడానికి రానక్కర్లా. ఎస్ఐ గారు జోకేశారండి. ఆడేంట్రా, మన మీద దేవుడే జోకేసాడు. ఈ ఒంటి మీద యూనిఫామ్ చూసుకొని పోగర్రా, ఎగురుతున్నావు. రోజు యూనిఫామ్ తీసేసి ఇంటికి వెళ్తా. నెలకి 4 రోజులు ల్యాండ్రీ కేసు తిరుగుతా. నీకు వీలునప్పుడు రా, చూసుకుందాం. ఈడేంటి సార్ ఈగో క్లోగోలో తయారయ్యాడు? నేను ప్రతీకారానికి పర్యాయ పదాలు అంటుండ్రా. మన వల్ల కాకపోతే ఇంకొన్ని తగిలించన్నా తగలటించేతాం, సమస్య లేదు. మహోన్నతుడా, కృపగల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రములు. ప్రభువా, నీ కుమారులకి నీ కాపుదల ఉంచి, ఇదిగో ఈ క్రిస్మస్ యొక్క శుభదినమున మీ కుమారులు జీవని కుమారుని యొక్క డానియల్ గారి విషయంలో ప్రార్థించుచుండగా
నీ దివ్యమైన హస్తములు నీ కుమారుడి మీద ఉంచండి. నీ కుమారునికి ఇచ్చిన భార్య మీద ఉంచండి. ఇదిగో గర్భఫలమే యెహోవా ఇచ్చు బహుమానం అన్నావు. అట్టి బహుమానము నీ కుమార్తెకి ఇచ్చి ఉన్నావు కాబట్టి నా తండ్రి నీవే ఈ బిడ్డలకు తోడుగా ఉండి నీవే మహిమ దీవెనలు అనుగ్రహించమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ బాబా. ఏంటి పరిస్థితి? ఫాస్టింగ్ చేస్తున్నా. తిను. వద్దన్నా. మనతో పెట్టుకుంటే వాడికి ఎక్కకూడదు. నువ్వెందుకు రమానేయడం? ఎందుకు బావా మనకి గొడవలు? ఇదొక పీడకలు అనుకొని వదిలేచ్చు కదా. వాడేమైనా పడుకున్నాడా పేడకలనుకోవడానికి? మన ఇంటి లివింగ్ రూమ్ నుండి మాట్లాడినట్టు మాట్లాడుకో. జైలు విజిటింగ్ రూమ్ ఇది. ఊరుకు, 5 రోజులు వచ్చేస్తుంది. ఎడకు అయిందా? రే, మొన్న ఎలక్షన్లో మనం ఓడిపోయాం. అయినా రోడ్డు కాంట్రాక్ట్ మనకే వస్తుంది. ఎందుకంటే నేను ఇంకా ఎక్స్ఎంపీ అనుకోలా. అనుకోను కూడా. నువ్వు కూడా నేను తప్పు చేశాను వాడు పట్టుకున్నాడు అనుకోకో. నేనేం చేసినా వాడు ఆపలేడు అనుకో. అప్పుడు చూడు. మేరీ క్రిస్మస్. మ్